తిరుపతి వేదికగా జగన్పై ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ వీధి రౌడీలా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. చిల్లర మాటలు మాట్లాడటం సరికాదన్నారు. సత్యసాయి జిల్లా రాప్తాడులో పర్యటించిన జగన్ పోలీసులను బట్టలోడదీసి కొడతానని, వారి యూనిఫామ్లు తీయిస్తానంటూ రెచ్చిపోయిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చట్టపరిధిలో పనిచేస్తున్నారన్నారు. వీధి రౌడీలాగా మాట్లాడడం మానుకోవాలి. ఒక ప్రజానాయకుడిగా ఒకసారి 5 years సీఎంగా పనిచేశారు, అది గుర్తుపెట్టుకోవాలి ఆయన. అంతేగాని ఈ చిల్లర మాటలు మాట్లాడితే ఇంకా పలసన అయిపోతారు. రాజకీయ నాయకులు అంటే ఇప్పటికే ఒక పలసిన భావన ఉంది. ఇలాంటి మాట్లాడి ఇంకా పలసన కావద్దని చెప్పి మేము హితపలుకుతున్నామండి. ఏదైనా సరే పోలీసులు ఏదైనా ఒక చట్టాలు ఉంటుంది, ఖచ్చితంగా చట్టాలను ఎవరైనా అతిక్రమిస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కనుక చట్ట పరిధిలోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆ వీధి రౌడీలాగా మాట్లాడడం. ఇక కడపలో మహానాడు ఘనంగా నిర్వహిస్తామని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పదవులు రాలేదనే ఆవేదన నేతల్లో ఉందని, త్వరలోనే అన్ని పదవులు భర్తీ చేస్తామన్నారు. తిరుమలను గత 5 ఏళ్ల అపవిత్రం చేశారని, కూటమి ప్రభుత్వం తిరుమలకు పూర్వ వైభవం తీసుకొస్తుందని చెప్పారు. అయితే కొంత నాయకుల్లో కొంత నైరాశ్యం ఉంది. ఎందుకంటే పదవులు ఇంకా ఎందుకు కొన్ని ఇవ్వట్లేదు అని. ఇది మనం ఎవరు కాదనుకున్నా అవుననుకున్నా సరే మనం చర్చించుకోవాల్సినటువంటి విషయం. అయితే పదవులు ఎవరికైతే కష్టపడ్డారో వారికి ఇవ్వాలి, క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వాలన్న ఒక ఆలోచన మరి మా లోకేష్ బాబు గారికి, అలాగే మా జాతీయ అధ్యక్షుల వారికి కూడా ఉంది. దానికి తోడు మళ్ళీ కూటమి నాయకత్వం ఉంది కనుక కూటమి ధర్మం కూడా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. వారికి కూడా వాళ్ళకు కొంత కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది సీనియర్ నాయకత్వాన్ని తీసుకోవాలి, కష్టపడినటువంటి వారిని తీసుకోవాలి, కుల సమీకరణ చేసుకోవాలి, అలాగే వెనక మహిళా కోటను చూడాలి, దీంతోపాటు కూటమి ధర్మాన్ని చూడాలి. సో అన్నీ ఎక్కడ కూడా ఒక తప్పిదం కూడా జరగకుండా చేయాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్ళడంలో కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి త్వరలోనే అన్ని పదవులు కూడా నింపుదామని చెప్పేసి ఈ సందర్భంగా